श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्यता फलसिद्धिरस्तु। यत्कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। ఇప్పుడు 2026 సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఏ రాశి ఎట్లా ఉన్నది మనకు వివరంగా తెలుసుకోవాలి. అట్లాగే జనవరి నెలలో వృశ్చిక రాశి పరిస్థితి చెప్పాలంటే ఈ వృశ్చిక రాశికి వ్యాపారం బాగుంది, శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. వ్యవసాయదారులకి, వ్యాపారస్తులకి, మరి చదువుకునే పిల్లలకి, విదేశీ యానం చేసే వాళ్ళకి బాగుంది. అష్టమ గురువు అవటం చేత అనవసరమైన యాక్సిడెంట్ అవడానికి బాగా అవకాశం ఉంది. 2026 ఫిబ్రవరి నెల వృశ్చిక రాశి చెప్పాలంటే వృశ్చిక రాశి కూడా పూర్తిగా చాలా కష్టదాయకంగా ఉంది. ఈ వృశ్చిక రాశికి కుజుడు శుక్రుడు తప్పితే ఏమీ బాగాలేదు. వచ్చే ఆదాయం అంటూ ఏమీ లేదు. ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా మరి గంజి దాగి బతికినా పర్వాలేదు, కానీ అప్పులు చేయబాకండి. అప్పులు చేస్తే మాత్రం అప్పులు ఎట్లా ఉంటుందంటే ఒక మనుషులైతే ఒకళ్ళే లేకపోతే ఇద్దరు పిల్లలు పుడతారు. మిగతా జాతులకి 4-5 సంతానం కలుగుతాయి. అట్లాగే నీవు ఎవరి దగ్గర తీసుకున్న డబ్బు ₹1 1000 అవుతుంది. ఉన్న ఆస్తి మొత్తం పోతుంది. అట్లాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు. మీరు జాగ్రత్తగా ఉంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. మరి 2026 సంవత్సరం మార్చి నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఈ మార్చి నెలలో పూర్తిగా బాగాలేదు. ఇంట్లో గంజి దాగి ఉండండి. బియ్యం లేవండి. ఒక 2 కిలోలు 3 కిలోల బియ్యం ఉన్నాయి. చారుల బియ్యం గంజి కాచుకొని ఉప్పు కారం వేసుకొని గంజి తాగండి. తప్పు లేదు. అప్పులు పోవద్దు. ఏ పని చేయొద్దు. మీరు ఇప్పుడు వచ్చిన నష్టం మీ జీవితంలో కోలుకోలేరు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 8వ రాశి వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృశ్చిక రాశికి చెప్పాలంటే పూర్తిగా బాగాలేదు. శని ఒకడు, రవి ఒకడు బాగున్నాడు. శని వల్ల నష్టాలు లేకుండా ఆపుతాడు, కానీ మన ప్రవర్తన మాత్రం బాగుండకపోతే ఇబ్బంది. మనం ఇంతకుముందు ఏదైనా పాపం చేసి ఉంటే మాత్రం నష్టపడటం ఖాయం. నష్టపడతామా, నష్టం లేకుండా ఉంటామా అనేది ఇంతకుముందు మనకున్న ప్రవర్తన బట్టి ఉంటుంది. రవి బాగున్నాడు, ఆరోగ్యం బాగుంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సరిగా చెప్పాలంటే కుజుడు, రాహువు, కేతువు ఈ 3 గ్రహాలు పూర్తిగా, మరి శని కూడా పూర్తిగా బాగా లేరు అని చెప్పాలి. దీనివల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏమిటంటే మరి వచ్చే ఏ డబ్బులు ఆదాయం లేదు. ఉన్నవి ఖర్చు అయిపోవడానికి అవకాశం ఉంది. డబ్బులు లేకుండా ఎట్లా ఖర్చు అవుతాయంటే ఏదైనా ఉన్న ఆస్తుల మీద అప్పులు తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ అప్పులు తెచ్చేటైతే ఆస్తి కూడా పూర్తిగా పోగొట్టుకుండే లక్షణం ఉంది. కాబట్టి ఈ రాశివాడు గంజి తాగినా పర్వాలేదు, మాత్రం అప్పులు చేయొద్దు. అప్పులు చేస్తే బాగా తీర్చలేకపోవటం, బజారు పాలవటం, ఆస్తి అమ్మే లోపల అల్లరి పాలు కావటం, మనిషికి మళ్ళీ బయట చలామణి బతకడానికి లేని మార్గం రావటం, ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం మే నెల 8వ రాశి ఈ వృశ్చిక రాశి కూడా పూర్తిగా బాగాలేదు. ఈ వృశ్చిక రాశికి కుజుడు, బుధుడు, శుక్రుడు
ఈ 3 గ్రహాలే బాగున్నాయి. కుజుడు వల్ల మరి వ్యవసాయం బాగుంటుంది, బుధుడు వల్ల వ్యాపారం బాగుంటుంది, శుక్రుడు వల్ల వివాహం జరుగుతుంది. మిగతా అవసరమైనవి విద్య, ఉద్యోగం, మరి రావాల్సిన డబ్బులు రావటం, రాకుండా ఆగిపోవటం, అనవసరమైన ఖర్చులు, యాక్సిడెంట్లు, దెబ్బలు తగలటం, రావాల్సిన డబ్బులు రాకపోవటం, ఇవ్వవలసని నిలవబెట్టి వసూలు చేయటం, రూపాయి లేకపోవటం జరుగుతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం జూన్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి 4 గ్రహాలు బాగున్నాయి. కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు. చదువు బాగుంటుంది, భార్య అనుకూలత అవుతుంది, ఆడవాళ్ళకి వివాహం కాకపోతే వివాహం అవుతుంది. బుధుడు వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది. శని, రవి, రాహుకేతువులు పాపగ్రహాలు పూర్తిగా బాగలేరు. కాలసర్ప దోషం ఉంది. ఈ కాలసర్ప దోషం వల్ల చాలా కష్టాలు, నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడూ చేసే వృత్తి చేయాలి. డబ్బుల ఆదాయం తక్కువగా ఉంది, కొత్త వృత్తి చేద్దామని ఆలోచన చేయవాకండి. అట్లా చేసినట్లయితే నష్టపడతారు. ఉన్న దాంట్లో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారం సాగట్లేదు, కొత్తవి తెచ్చి పెడదాం, కొత్త వ్యాపారాలు చేద్దాం, లేకపోతే జాయింట్ వ్యవహారాలు చేద్దాం, ఇట్లాంటివి చేయొద్దు. ఎవరికైనా డబ్బులు ఇచ్చినా తిరిగి రావు. జాయింట్ వ్యాపారం చేస్తే వాళ్ళు లాభపడతారు, మీరు నష్టపడతారు. జాగ్రత్తగా ఉండండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. 2026 సంవత్సరం జూలై నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి కూడా బుధ గురువులే బాగున్నారు. మిగతా గ్రహాల సప్తమంలో కుజుడు, 10ంట కేతువు, 4ంట రాహువు. ఈ గ్రహాల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీరు ఏ పని చేయొద్దు, కూర్చొని తినండి, ఉన్నది పోగొట్టుకోదాకండి, కొత్త వ్యవహారాలు పోవద్దు, ఎవరికి సాక్ష్యాలు చెప్పొద్దు, మీరు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, ఎవరి దగ్గర డబ్బులు అప్పు చేయొద్దు. అట్లా చేస్తే మీరు నష్టపడతారు. స్వస్తి. 2026 సంవత్సరం ఆగస్టు నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి మాత్రం పూర్తిగా బాగాలేదు. గురువు, శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. వివాహమైనా కూడా సమస్యలు పూర్తిగా రావడానికి అవకాశం ఉంది. పూర్తి జాతకం చూసుకొని ముందుగా విద్య, ఉద్యోగం బాగా వచ్చే లక్షణాలు ఉన్నాయి, వివాహం అయ్యే లక్షణాలు ఉన్నాయి, విదేశాలకు వెళ్ళే లక్షణాలు ఉన్నాయి. కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోవాలి. ఎందుకంటే పాపగ్రహాలు రాహువు, శని, కుజుడు, కేతువు, ఈ 4 గ్రహాలు పాపగ్రహాలు. 8 గ్రహాల్లో 4 పాపగ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ తొందరపాటు పనులు చేయొద్దు. ఎక్కడ తొందరపడ్డా చాలా ఇబ్బంది పడతారు. స్వస్తి. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి కూడా పూర్తిగా బాగాలేదు. రవి, బుధుడు, శుక్రుడు, గురువు, ఈ 3 గ్రహాలే బాగున్నాయి. వ్యాపారం మాత్రం తిరుగు లేకుండా వ్యాపారం బాగా సాగుతుంది. ఈ శుక్రుడు వల్ల భార్యాభర్తలకు అనుకూలత, వివాహం జరగటానికి, వివాహం అయ్యుంటే సంతానం కలగటానికి, భర్తకి పూర్తిగా సహకరించడానికి అవకాశం ఉంది. చదువుకునే వాళ్ళ చదువు బాగుంది, మంచి ఉత్తీర్ణత వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో ఉంటే ప్రమోషన్ వస్తుంది. ఇంతవరకు బాగుంది. అయితే వ్యవసాయదారులకు కానీ, మోటార్ ఫీల్డ్ వాళ్ళకి కానీ మరి చాలా రాహుకేతువులు బాగాలేరు. కుజుడు బాగాలేడు, శని బాగాలేడు, పాపగ్రహాలు 4 బాగాలేవు. అష్ట కష్టాలంటారు, 8 రకాల బాధలు ఉంటాయట. వచ్చి సంపాదించి తృప్తి ఉండదు. పంచపక్ష పరవాన్నాలున్నా కూడా తినడానికి అవకాశం ఉండదు. ఇట్లాంటి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం అక్టోబర్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి శుక్రుడు, రవి తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు.
బతకడమే చాలా కష్టం. ఏ పని చేయొద్దు. ఇంట్లో కూర్చొని గంజి తాగి బతకండి. అప్పులు చేయొద్దు. జాయింట్ వ్యాపారాలు చేయొద్దు. ఎవరైనా చీట్లు పడుకుంటే హామీలు ఉండొద్దు. అట్లా ఉంటే ఆ బాకీలు మొత్తం మీరు కట్టాల్సి వస్తుంది. మీరు సర్వస్వం కోల్పోయే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి దైవాన్ని నమ్మండి. దైవమే మిమ్మల్ని రక్షిస్తాడు. అంతకంటే మీకు చెప్పడానికి ఇక్కడ అవకాశం లేదు. స్వస్తి. 2026 సంవత్సరం నవంబర్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి కూడా పూర్తిగా బాగాలేదు. ఈ వృశ్చిక రాశి వారు కూడా తప్పనిసరిగా మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీరు ఏ పని చేయొద్దు. తిని కూర్చోండి. ఈ సంవత్సరం గడిస్తే కానీ మీరు బాగుపడరు. ప్రతిరోజు కూడా దైవ దర్శనం చేసుకోండి. ఎక్కడైనా మంచి మాటలు చెప్పేది వినండి. మంచి ఉపన్యాసాలు వినండి. ఎప్పుడైనా సరే దైవాన్ని ప్రార్థించండి. మీ ద్వారా ఎవరు ఇబ్బంది పడకుండా చూడండి. ఇట్లా ఉంటేనే మీరు బాగుపడటానికి అవకాశం ఉంది. స్వస్తి. 2026 సంవత్సరం డిసెంబర్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి 3ంట రాహువు బాగున్నాడు, 10ంట కుజుడు బాగున్నాడు, 12ంట శుక్రుడు బాగున్నాడు. కుజుడు, రాహువు, శుక్రుడు బాగున్నారు. దీనివల్ల మరి కుజుడు వల్ల ఆస్తులు కొనుక్కుంటానికి, వివాహం కావటానికి బాగున్నది. కానీ బతకటానికి మార్గం లేదు. తినటానికి బియ్యం ఉంటే అన్నం వండుకుంటాం. బియ్యం లేకపోతే ఏం వండుకుంటా? తినడానికి తిండి. ఎప్పుడైనా సరే వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు సుఖంగా ఉండాలి అంటే, ఏదైనా సరే మంచి మార్గం దొరకాలి అంటే ఏ గ్రహాల వల్ల ఇబ్బందులు ఉండకూడదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే వివాహం కూడా చేసుకోవద్దని చెప్పాలి. మేరకుండా ఈ సంవత్సరం ఆగితే ఈ వృశ్చిక రాశికి మరి పంచమంలో ఉన్నటువంటి శని నవంబర్ 27కి చతుర్థంలో ఉన్న లగ్నం చూపిస్తున్నాడు. నవంబర్ 27 తర్వాతే మీకు బాగుంటుంది. ఈ లోపల వృశ్చిక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. స్వస్తి.